నమస్కారం. నా పేరు వినయ్ కుమార్. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూసే ముందు కరోనా నిబంధనలు చూద్దాం. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనా జయిద్దాం. ముఖ్యాంశాలు చూద్దాం. లచిత్ బర్ఫ్ఖాన్ 400వ జయంతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని అస్సాం సంస్కృతిని పరిరక్షించడంలో బర్ఫ్ఖాన్ కీలక పాత్ర పోషించారన్న మోదీ. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష. మౌలిక సదుపాయాల కల్పనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. బీజేపీలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందన్న మర్రి శశిధర్ రెడ్డి. మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో. రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న పిఎస్ఎల్వి C-54 ఉపగ్రహ వాహక నౌక సజావుగా కొనసాగుతున్న కౌంట్ డౌన్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. వివరాలు చూద్దాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు విజయవాడలో పర్యటించనున్నారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరగనున్న రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తుమ్మలపల్లి కళాక్షేత్రం చేరుకుని రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. ఈ కార్యక్రమం అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ఇక పారిశ్రామిక అభివృద్ధిలో కాకినాడ పట్టణం ప్రగతి పథంలో పయనిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. 91 కోట్ల రూపాయల నిధులతో కాకినాడ యాంకరేజ్ పోర్టు అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ పనులకు రాష్ట్ర మంత్రులు చెల్లిబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగ గీత, మారటైమ్ బోర్డు చైర్మన్ కాయల వెంకటరెడ్డి, జిల్లా కలెక్టర్ కృతి శుక్లాలతో కలిసి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మీడియాతో మాట్లాడుతూ కాకినాడలో ఇప్పటికే ఉన్న 2 పోర్టులకు అదనంగా మరో నూతన పోర్టు ఒకటి నిర్మాణంలో ఉందన్నారు. నిర్మాణం చేపట్టినటువంటి పోర్టుకి సంబంధించి పునర్నిర్మాణం చేయాలి. దాదాపు 100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి క్రమంలో గడిచినటువంటి సందర్భాల్లో ఏ ప్రభుత్వం ముందుకు రానటువంటి తరుణంలో ఈ ప్రభుత్వం ఈ ప్రాంతం మీద, ఈ యాంకరేజ్ పోర్టు మీద ఆధారపడినటువంటి దాదాపు 30,000 కుటుంబాలకి దీన్ని పునర్నిర్మాణం చేయకపోతే 1,00,000 మంది జనాభా రోడ్డున పడతారన్నటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో దాదాపు 90 కోట్ల రూపాయలు ఈరోజు కాకినాడ యాంకరేజ్ పోర్టుకి సంబంధించినటువంటి పునర్నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన చేయడం. ఇప్పటికే 4 మెట్రిక్ టన్ కెపాసిటీ కలిగినటువంటి పోర్టు నిర్మాణంతో 5 మిలియన్ మెట్రిక్ టన్ కెపాసిటీతో ఈరోజు మరో 5,000 మందికి ఉపాధిని పెంచేటువంటి దాన్ని కూడా అవకాశం కల్పిస్తూ చేపడుతున్నటువంటి కార్యక్రమం ఆర్థిక పురోగతికి ఇవన్నీ కూడా దోహదపడతాయని చెప్పి బలంగా నమ్ముతా ఉంది ఈ ప్రభుత్వం. నిబంధనలు పాటించని చిట్ ఫండ్ కంపెనీలపై చర్యలు తప్పవని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. తాడేపల్లిలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ మార్గదర్శి ఖాతాదారులు కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చట్టాలను ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏ కంపెనీ అయినా నిబంధనలు పాటించాల్సిందేనని పేర్కొన్నారు. టీడీపీ నేతలు చౌకబారు ప్రచారాలు చేస్తున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. కుతంత్రాలు దాగి ఉన్నాయని, అవన్నీ పోగొట్టడం కోసమే ఈ నాటకం ఆడుతున్నారనేటువంటి ఒక పనికి మాలిన ఆర్గ్యుమెంట్ తీసుకొచ్చి ప్రజల్లోకి తీసుకువెళ్లాలనేటువంటి ఒక దీనస్థితిలోకి తెలుగుదేశం పార్టీ పోవడం చాలా దురదృష్టకరం. విచ్చలవిడిగా రామోజీరావు గారు ప్రవర్తన చేశాడు. దాని మీద విచారణ జరుగుతున్నది. మార్గదర్శి చిట్ ఫండ్ కంపెనీ అనేది మన రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రంలో ఎవరైనా రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా చిట్ ఫండ్ వ్యాపారాన్ని చేసుకోవచ్చు. ఏంటినా చేసేటటువంటి మోసం? మొన్న జరిగినటువంటి సోదాల్లో మోసం చేస్తున్నాడు, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నాడు, చట్టాలను ఉల్లంఘిస్తున్నారు, చిట్ ఫండ్ యాక్ట్ని దుర్వినియోగం చేస్తున్నారు అనేటువంటి విషయాలు తేట తెల్లవిగా అర్థమయ్యాయి. ఒక చిట్టును వేస్తే ఒక ఖాతాను ఓపెన్ చేయాలి, 2 చిట్స్ వేస్తే 2 ఖాతాలను ఓపెన్ చేయాలి. అంటే ప్రతి చిట్టుకి కూడా ఒక ప్రత్యేకమైన ఖాతాని ఓపెన్ చేయాలి. ఇది చిట్ ఫండ్ యాక్ట్ యొక్క ఉద్దేశం, రూలు. మార్గదర్శి చిట్ ఫండ్ వారు ఏం చేస్తారంటే
మార్గదర్శికి అంతటి కలిపి ఒకే అకౌంట్ ఓపెన్ చేస్తారు. దీన్ని అధికారులు ఐడెంటిఫై చేశారు. నెంబర్ 1. ఈ రబీలో రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టడం వల్ల వైఎస్ఆర్ జిల్లాలో వరి సాగు విస్తీర్ణం తగ్గిందని జిల్లా వ్యవసాయ అధికారి నాగేశ్వరరావు అన్నారు. మినుము, శనగతో పాటు ప్రతి పంటలు వేయటం వల్ల రైతులకు మంచి లాభాలు వచ్చాయన్నారు. ఈ క్రాప్ బుకింగ్ పైన ప్రతి రైతుకు అవగాహన కల్పిస్తామంటున్న వ్యవసాయ అధికారి నాగేశ్వరరావుతో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం. రైతు పంట పెట్టాలన్న ఆలోచన వచ్చినప్పటి నుంచి ఆ పంట పండి తిరిగి అమ్ముకునేంత వరకు కూడా అన్ని దశల్లో ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలుస్తూ ఉంది. ఇప్పుడు వ్యవసాయ సేవలన్నీ కూడా గ్రామాల్లో రైతుల ముంగిటికే చేర్చే విధంగా అందులో ప్రయత్నంలో భాగంగా రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మాట్లాడడానికి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కడప జిల్లాలో రబీ సాగు విస్తీర్ణం ఎలా ఉంది? ఇప్పుడు రబీ సీజన్లో ఈ సంవత్సరం బాగా బెంగాల్ గ్రామ్ అనేది ఇక్కడ బాగా విరివిగా వేసే పంట. సుమారుగా ఈ రోజు వరకు 51,000 హెక్టార్ల వరకు మనకి ఈ క్రాప్ పడిందండి. ఖచ్చితంగా ఈ సంవత్సరం రబీ సాగు కూడా చాలా ఆశాజనకంగా ఉంది. రేపు రాబోయే కాలంలో మంచి రైన్స్ పట్టడం వల్ల, పొద్దున ఉండటం వల్ల మంచి దిగుబడులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. రైతులు పూర్తిగా పుష్కలంగా నీరున్నప్పటికీ వరి సాగుకు ముందుకు రావట్లేదన్న ఒక వాదన ఉంది. దీనిపైన మీరేమో కొంత వరికి కొంచెం జనాలు తగ్గడానికి కూడా కారణమైతే ఉంది. వరి పంటని తగ్గించమనే చెప్పి మనం చెప్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా వరి పంటని అంటే నీటి వసతి ఉన్న చోట సాధ్యమైనంత వరకు వరి పంట వేసుకోమని అండగాని, కానీ మిగిలిపోయినది ఇప్పుడు సపోజ్ నాకు 10 ఎకరాలు ఉంటే ఒక 2 ఎకరాలు ప్యాడీ వేసుకుని రిమైనింగ్ మాత్రం ఇతర పంటలకు మళ్లించమని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా కూడా చెప్తుంది. కాటన్కి మంచి రేట్ ఉండటం వల్ల క్రాప్ డైవర్సిఫికేషన్ అనేది జరిగింది. ఈ విస్తీర్ణం కంటే కూడా ఇన్సూరెన్స్ కోసం అప్లై చేసుకునే ఈ క్రాప్ బుకింగ్ ఎక్కువగా ఉందని దీనిపైన ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కమిటీలు వేసి మళ్ళీ రివ్యూ చేస్తుంది. ఏంటి సార్ ఆ ప్రక్రియలో ఎక్కడ తేడా కొడుతుంది? ఈ జిల్లాలో ఏమైనా అలాంటివి గుర్తించారా? మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ క్రాప్ బుకింగ్ చేయటం అనేది చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ఎంత పకడ్బందీగా చేశారంటే, ఇంతకుముందు ఓన్లీ మన డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకటే ఉండేవారు. కానీ ఇప్పుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా తోడుపెట్టి 100 ఎకరాలు కాకుండా ఇంకొక ఎకరం చేసుకునే అవకాశం ఉండేది. విస్తీర్ణం తగ్గినప్పటికీ ప్రత్యామ్నాయ పంటలపైన దృష్టి సాధించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు ఆరుతడి పంటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. అంతేకాకుండా రైతు భరోసా కేంద్రాల్లో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులకు ఎరువులు, పురుగుల మందులు సకాలంలో అందే విధంగా చేయడంతో పాటు పంట పెట్టిన ప్రతి రైతు ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చే విధంగా ఈ క్రాప్ బుకింగ్ను చాలా పకడ్బందీగా చేస్తున్నామని, మరింత సిస్టమ్ను ఇంప్లిమెంట్ చేసే విధంగా ముందుకెళ్తున్నామని మనతో పాటు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నాగేశ్వరరావు చెప్తారు. సుదర్శన్ రెడ్డి, DD న్యూస్, కడప. థ్యాంక్ యూ సుదర్శన్. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. పరిటాల రవికి మీకు మధ్యన జరిగినటువంటి గొడవ ఏంటి? బస్ ఎక్కాలని అందరూ గర్ల్స్ వెళ్తుంటే సడన్గా ఒక కారులో వచ్చి ఆమె కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. అంటే మీకు ఏం భయం అనిపించలేదా? అంటే మీరు ఒక జస్ట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. మీరు భూస్వామి పక్షాన ఉన్నారా, పేదవాళ్ళ పక్షాన ఉన్నారా? సరిగా అవన్నీ అవసరం లేదు. బట్ ఫైనల్గా జరిగింది ఏంటంటే, మీ వివాహము ఆ రోజుల్లో చాలా సెన్సేషన్ అయిందని విన్నాం. అసలు అనంతపూర్లో మనం జనరల్గా విననటువంటిది జరిగింది ఏంటంటే, అలాగే సేమ్ ఇష్యూ కర్నూలులో కూడా జరిగింది అని విన్నాం. దాని గురించి చెప్పండి సార్. నన్ను తిరగొద్దని నువ్వు ఆర్డర్ ఏమనుకుంటున్నావు అని చెప్పేసి పెద్ద వాయిస్ తోటి హాల్లో ఆల్మోస్ట్ దద్దరిల్లిపోయే విధంగా అరుస్తూ ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసినటువంటి జిల్లాల వ్యవస్థీకరణ అనేటువంటి కార్యక్రమము, దాన్ని కొంత కాన్ఫిడెన్షియల్గా కూడా చేయాలి. చేసిన తర్వాత పబ్లిక్లోకి వచ్చినప్పుడు మనం పబ్లిక్ ఒపీనియన్ తీసుకుంటాం. వెల్కమ్ బ్యాక్.
లసిత్ బోర్ఫ్ ఖాన్ అస్సాం సంస్కృతిని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అహోం సామ్రాజ్యంలో సేనాధిపతిగా సేవలందించిన జనరల్ లసిత్ బోర్ఫ్ ఖాన్ 400వ జయంతి సందర్భంగా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగిన ముగింపు కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ లసిత్ వంటి వీరపుత్రులను అందించిన అస్సాం నేలకు నమస్కరిస్తున్నట్లు చెప్పారు. దేశంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవాలు జరుగుతున్న ఈ తరుణంలో లసిత్ బోర్ఫ్ ఖాన్ 400వ జయంతిని దేశం జరుపుకుంటుందన్నారు. అస్సాం ప్రభుత్వం అక్కడి వీరుల పరాక్రమాన్ని చాటి చెప్పేలా తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. साथियों, हमें वीर लासित की 400वीं जन्म जयंती मनाने का सौभाग्य उस कालखंड में मिला है जब देश अपनी आजादी का अमृत महोत्सव मना रहा है। ये ऐतिहासिक अवसर असम के इतिहास का एक गौरवशाली अध्याय है। मैं भारत की अमर संस्कृति, अमर शौर्य और अमर अस्तित्व के इस पर्व पर इस महान परंपरा को प्रणाम करता हूं। आज देश गुलामी की मानसिकता को छोड़ अपनी विरासत पर गर्व करने के भाव से भरा हुआ है। आज भारत न सिर्फ अपनी सांस्कृतिक विविधता को सेलिब्रेट कर रहा है, बल्कि अपनी संस्कृति के ऐतिहासिक नायक नायिकाओं को गर्व से याद भी कर रहा है। लासित बोरफुकन जैसी महान विभूतियां भारत मां की अमर संतानें इस अमृत काल के संकल्प को पूरा करने के लिए हमारी अविरत प्रेरणा है, निरंतर प्रेरणा है। उनके जीवन से हमें अपनी पहचान का, अपने आत्मसम्मान का बोध भी होता है और इस राष्ट्र के लिए समर्पित होने की ऊर्जा भी मिलती है। मैं इस पुण्य अवसर पर लसित बोरफुकन के महान शौर्य पराक्रम को नमन करता हूं। साथियों, मानव इतिहास के हजारों वर्षों में दुनिया की कितनी ही सभ्यताओं ने जन्म लिया। उन्होंने सफलता के बड़े बड़े शिखरों को छुआ। ऐसी सभ्यताएं भी हुई जिन्हें देखकर लगता था कि वो अमर है, अपराजय है, लेकिन समय की परीक्षा ने बहुत सारी सभ्यताओं को परास्त कर दिया, चूर चूर कर दिया। आज दुनिया उनके अवशेषों से इतिहास का आकलन करती है। लेकिन दूसरी ओर ये हमारा महान भारत है। हमने अतीत के उन अप्रत्याशित जलजावातों को सामना किया। हमारे पूर्वजों ने विदेशों से आए आतताइयों के अकल्पनीय आतंक को झेला, सहन किया। लेकिन भारत आज भी अपनी उसी चेतना, उसी ऊर्जा और उसी सांस्कृतिक गौरव के साथ जीवंत है, अमरत्व के साथ जीवंत है। రాష్ట్రంలో నగరాలు, పట్టణాల్లో కనీస మౌలిక సదుపాయాలు, నిరంతర పర్యవేక్షణ, సమస్యల సత్వర పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రోడ్లపై గుంతలు, రోడ్లకు మరమ్మతులు, పచ్చదనం, సుందరీకరణ, వీధి లైట్లు, వాటి నిర్వహణ, ఫుట్పాత్స్, మురుగు కాల్వల్లో పూడిక తొలగింపు, భూగర్భ మురుగునీటి వ్యవస్థల నిర్వహణ, పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు, వాటి నిర్వహణ, ట్రాఫిక్ జంక్షన్లు, వాటి నిర్వహణ అంశాలపై రియల్ టైం మానిటరింగ్ కోసం ఏపీ సిఎంఎంఎస్ యాప్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 4119 వార్డు సచివాలయాల పరిధిలో మౌలిక సదుపాయాల కల్పనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ ఉండాలన్నారు. మున్సిపల్ సర్వీసుల కోసం నగరాలు, పట్టణాల్లో తీసుకొస్తున్న యాప్ను గ్రామాల్లో కూడా అందుబాటులోకి తీసుకురావాలన్నారు. నగరాల్లో, పట్టణాల్లో రోడ్లు, మురుగునీటి కాలువలు సహా
ఇతర మౌలిక సదుపాయాల నిర్వహణ బాగుండాలని ముఖ్యమంత్రి ఇప్పుడు తీసుకొస్తున్న యాప్ ద్వారా వచ్చే గ్రీవెన్స్ను పరిష్కరించే వ్యవస్థ బలోపేతంగా ఉండాలని సూచించారు. వర్షాకాలంతో సహా అన్ని కాలాల్లోనూ బాగుండేలా రోడ్ల నిర్మాణంలో కొత్త టెక్నాలజీ అంశంపైన కూడా దృష్టి పెట్టాలన్నారు. దీర్ఘకాలం అనే పద్ధతిలో రోడ్ల నిర్మాణం సాగేలా చేపట్టాలన్న ముఖ్యమంత్రి మున్సిపల్ సర్వీసులు పారదర్శకంగా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. రాజమహేంద్రవరంలో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ నిర్మాణ ప్రతిపాదనను ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. ఇప్పుడు ఒక బ్రేక్ తీసుకుందాం. డిజిటల్ బ్యాంకింగ్ కాలం ఇది. టైం ఆదా చేయాలండి. డిజిటల్ బ్యాంకింగ్ సులువైనది. ఏ చెల్లింపైనా చేసుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా సేఫే ఫాస్టే. ప్రతి పేమెంటు వేళ్ల మీద సెట్టే. లావాదేవీల ఆప్షన్స్ ఎన్నో. ఐఎంపీఎస్, ఎన్ఈఎఫ్టీ, యూపీఐ కూడా. 24 గంటలు పనిచేసే పేమెంట్ సులువు. హాయిగా ఉండే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వెల్కమ్ బ్యాక్. తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి ఈరోజు బీజేపీలో చేరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ సమక్షంలో ఈరోజు ఆయన బీజేపీలో చేరారు. కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ సమక్షంలో మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ సభ్యత్వాన్ని సర్బానంద్ సోనోవాల్ అందించి పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సర్బానంద్ సోనోవాల్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందన్నారు. ये एक बड़े महत्वपूर्ण पल है, क्योंकि हम सब जानते हैं हमारे देश के आदर्शवादी नेता, विश्व के सबसे लोकप्रिय नेता प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में आज भारत आत्मनिर्भर बन रहा, और इस यात्रा में शामिल होने के लिए आज शशिधर रेड्डी जी ने बड़े दिल से भारतीय जनता पार्टी को अपनाया है. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. బీజేపీతోనే కుటుంబ పాలన, అవినీతి అంతమొందుతాయన్నారు. ఈ మార్పు కేవలం బీజేపీతోనే సాధ్యమన్నారు. ఏదైనా ధైర్యంగా నిర్భయంగా చెప్పగలిగే వ్యక్తి మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. అన్ని వర్గాల ప్రజలకు కూడా ఆమోదయోగ్యమైనటువంటి వ్యక్తి. వారు ఈరోజు బీజేపీలో చేరడం ఏదైతున్నదో తప్పకుండా భారతీయ జనతా పార్టీకి చాలా బలాన్ని, ధైర్యాన్ని చేకూరుస్తుంది. తెలంగాణలో టీఆర్ఎస్ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం లేదన్నారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందని ఆరోపించారు. తెలంగాణ में हो रहा है, उसे रोकने में जो मेन ओपोजिशन रही कांग्रेस पार्टी पूरी तरह से, और हम लोग आगे चलना चाहिए हम लोगों को तेलंगाना फर्स्ट का नारा लेकर, क्योंकि टीआरएस का नारा है फैमिली फर्स्ट. आज देश में आदरणीय प्रधानमंत्री नरेंद्र मोदी जी की नेतृत्व में जो विकास की तरफ देश को आगे ले जा रहे हैं. पिछले दिनों में मोदी जी हैदराबाद आए थे, अमित शाह जी से भी मिलना हुआ पिछले हफ्ते, और मैं समझता हूं कि तेलंगाना में टीआरएस को अपनी जगह दिखाना सिर्फ बीजेपी के साथ हो सकता है, बीजेपी के द्वारा हो सकता है. और मुझे खुशी है कि इस टीआरएस को हटाने के मुहिम में मैं भी एक छोटा कार्यकर्ता बनकर యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్ పై విజయవాడలో 2 రోజుల పాటు జరిగే గ్లోబల్ వర్క్షాపు ఈరోజు ప్రారంభమైంది. జాతీయ, అంతర్జాతీయ ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంటి కృష్ణబాబు గ్లోబల్ వర్క్షాప్లో మొదటి రోజున వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. ఏఎంఆర్పై అవగాహన కల్పించడానికి కృషి చేస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఏషియన్ బయోటెక్ అసోసియేషన్స్, ఇన్స్పెక్షన్ కంట్రోల్ అకాడమీ ఆఫ్ ఇండియా, వరల్డ్ యానిమల్ ప్రొటెక్షన్ వంటి ప్రపంచ సంస్థలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో కలిసి సంయుక్తంగా ఈ వర్క్షాపు నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఐఎఫ్సిఏఐ ప్రెసిడెంట్ డాక్టర్ రంగారెడ్డి మాట్లాడుతూ ఏఎంఆర్ సంబంధిత మరణాల సంభవం, ఏఎంఆర్ యొక్క నివారణ, నియంత్రణ యొక్క తక్షణ ఆవశ్యకతపై ప్రపంచ దృక్పథాన్ని అందించారు. ఏదైతే గత 60 సంవత్సరాలు ఉందో, ఈ 60 సంవత్సరాల్లో మనకు ఉండేటటువంటి మ్యాజిక్ బుల్లెట్స్, యాంటీబయాటిక్స్ ఏదైతే ఉన్నాయో వాటికి నిరోధకత పెరగటం వల్ల ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విచ్చలవిడిగా వాడటం వల్ల ఈరోజు మనకి ఉండేటటువంటి యాంటీబయాటిక్స్ పనిచేయనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. రమారమి
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో ప్రయోగానికి సన్నద్ధమైంది. రేపు తిరుపతి జిల్లా శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం షార్ నుంచి పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ PSLV C-54 ఉపగ్రహ వాహక నౌకను ప్రయోగించేందుకు సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రయోగం ద్వారా భారత్కు చెందిన 960 కిలోల బరువున్న ఓషన్శాట్ 3 ఉపగ్రహంతో పాటు మరో 8 ఉపగ్రహాలను అంతరిక్ష కక్షలోకి పంపనున్నారు. భారత్కు చెందిన ట్రైబోల్ట్ 1, ట్రైబోల్ట్ 2, ఆనంద్, ఇండియా, భూటాన్ దేశాలు సంయుక్తంగా తయారు చేసిన అకా INS-2B, స్విట్జర్లాండ్కు చెందిన ఆస్ట్రోకాస్ట్ 2 పేరుతో 4 ఉపగ్రహాలను కక్షలోకి పంపనున్నారు. రేపు ఉదయం 11:56 శ్రీహరికోటలోని మొదటి ప్రయోగ వేదిక నుంచి అంతరిక్షంలోకి దూసుకెళ్లనుంది. ఈ ప్రయోగానికి సంబంధించి ఈ ఉదయం 10:26 ప్రారంభమైన కౌంట్ డౌన్ ప్రక్రియ 25:30 పాటు సుదీర్ఘంగా పూర్తి చేసుకుని ఉపగ్రహ వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లనుంది. జాతీయ రహదారులు రవాణా శాఖ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ నెల 27, 28 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతి స్థానిక ఎస్వి యూనివర్సిటీ స్టేడియంలో జేసీ డీకే బాలాజీ జిల్లా అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ కేంద్ర మంత్రి పర్యటనపై పరిశీలించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అధికారులు అప్రమత్తంగా ఉండి పొరపాట్లకు తావు లేకుండా చూడాలన్నారు. విద్యుత్ శాఖ సభా ప్రాంగణం వద్ద పవర్ సప్లైతో పాటు జనరేటర్ కూడా అందుబాటులో ఉంచాలని సూచించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్తో కలిసి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా సోంపేట మండలం కోర్లం వద్ద 3 రాజధానులకు మద్దతుగా పాదయాత్రలో పాల్గొన్నారు. అనంతరం ఇచ్చాపురం పురపాలక సంఘ పరిధిలో 58,83,00,000 రూపాయల వ్యయంతో రక్షిత మంచినీటి సరఫరా పథకానికి శంకుస్థాపన చేశారు. 16వ వార్డులో 1,50,00,000తో నిర్మించిన ప్రభుత్వ మహిళా కళాశాలకు ప్రారంభోత్సవం చేశారు. 3 రాజధానులకు మద్దతుగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి ప్రసాదరావు మాట్లాడుతూ వికేంద్రీకరణతో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయన్నారు. వేదికను అలంకరించినటువంటి పెద్దలారా, సోదరులారా, సోదరిమణులారా, మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం. 2019-21 సంవత్సరాలకు గాను ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారానికి 102 మంది కళాకారులను సంగీత నాటక అకాడమీ ఎంపిక చేసింది. 40 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న కళాకారులకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారం అందిస్తారు. అలాగే వివిధ ప్రదర్శనలలో అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించిన వారిని ప్రోత్సహించేందుకు సంగీత నాటక అకాడమీ ప్రకటించిన పురస్కారాలకు గాను ఆంధ్రప్రదేశ్లో పండితారాజ్యుల సత్యనారాయణకు హరికథ విభాగంలో, కూచిపూడి నాట్యానికి సంబంధించి మహంకాళి శ్రీమన్నారాయణ మూర్తికి, సుగం సంగీత్లో మహాభాష్యం చిత్తరంజన్లు ఎంపికయ్యారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి ఇండో పసిఫిక్ ప్రాంత రక్షణ ఎంతో ముఖ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఢిల్లీలో జరిగిన ఇండో పసిఫిక్ ప్రాంతీయ సదస్సులో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ వాతావరణ మార్పు, కోవిడ్ మహమ్మారి వంటి వాటి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను పరిష్కరించడానికి దేశాలు కలిసి పనిచేయాలని సూచించారు. యుద్ధాలు, సంఘర్షణల వంటి విధ్వంసకర చర్యలకు గురికాకుండా అన్ని దేశాలు సవాళ్లను అధిగమించేందుకు సమిష్టిగా చర్యలు తీసుకోవాలన్నారు. In fact, in India, our philosophers and visionaries have always dreamed of a human community transcending political borders. It is my firm belief that if security becomes a truly collective enterprise, then we can think of creating a global order which is beneficial to all of us. 3 వన్డేల సిరీస్లో భాగంగా ఆక్లాండ్లోని ఈడెన్ బర్గ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి వన్డే మ్యాచ్లో న్యూజిలాండ్ విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 307 పరుగుల లక్ష్య ఛేదనకు కివీస్ కేవలం 3 వికెట్లను మాత్రమే కోల్పోయి 47.1 ఓవర్లలో 309 పరుగులు చేసింది. మిడిల్ ఆర్డర్ బ్యాటర్ టామ్ లాథమ్ 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్లతో 145 పరుగులు చేయగా, కేన్ విలియమ్సన్ 98 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్తో 4వ వికెట్కు 221 పరుగులు జోడించి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. భారత బౌలర్లు ఉమ్రాన్ మాలిక్ 2, శార్దుల్ ఠాకూర్ 1 వికెట్ తీశారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్
నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్ 72, శ్రేయస్ అయ్యర్ 80, శుభ్మన్ గిల్ 50 పరుగులు చేశారు. ఈ విజయంతో న్యూజిలాండ్ 3 వన్డేల సిరీస్ 1-0 ఆధిక్యంతో సాధించింది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు ఫ్లాట్గా ముగిశాయి. ఉదయం ప్రతికూలంగా ట్రేడింగ్ ప్రారంభించిన మార్కెట్లు ఆద్యంతం ఒడిదుడుకుల మధ్య కొనసాగాయి. నిన్నటి గరిష్టాల నేపథ్యంలో లాభాల స్వీకరణ, కీలక రంగాల్లో అమ్మకాల వెల్లువ నేపథ్యంలో సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప లాభంతో 62,293 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు లాభపడి 18,512 వద్ద ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ₹81.60 వద్ద నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ 95వ సంచిక ఈ నెల 27వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలను, సలహాలను అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా అభిప్రాయాలను తెలియచేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారమవుతుంది. కరోనా నియంత్రించేందుకు ప్రతి ఒక్కరూ మాస్కును తప్పనిసరిగా ధరించాలి. ముక్కు, నోరు కప్పి ఉంచేలా సరైన పద్ధతిలో మాస్కును ధరించాలి. తరచూ చేతులను శుభ్రం చేసుకోవాలి. వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ భౌతిక దూరాన్ని తప్పక పాటించాలి. అర్హులందరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి. నిబంధనలు పాటిద్దాం, కరోనాను జయిద్దాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. లచిత్ బర్ఫ్ఖాన్ 400వ జయంతి ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని, అస్సాం సంస్కృతిని పరిరక్షించడంలో బర్ఫ్ఖాన్ కీలక పాత్ర పోషించారన్న మోదీ. పురపాలక పట్టణాభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష, మౌలిక సదుపాయాల కల్పనపై ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు ఆదేశం. బీజేపీలో చేరిన తెలంగాణ కాంగ్రెస్ మాజీ నేత మర్రి శశిధర్ రెడ్డి, తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణలో ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందన్న మర్రి శశిధర్ రెడ్డి. మరో ప్రయోగానికి సన్నద్ధమైన ఇస్రో, రేపు నింగిలోకి దూసుకెళ్లనున్న PSLV C-54 ఉపగ్రహ వాహక నౌక సజావుగా కొనసాగుతున్న కౌంట్ డౌన్. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారం. తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరి, యాదగిరిలో ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.